2025 డిఎస్సి నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నిర్వహించినప్పటికీ వైసీపీ అనవసరపు రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగం అన్నారు. శుక్రవారం చిత్తూరులోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో భాగంగా మొదటి సంతకం పెట్టి పారదర్శకంగా డిఎస్సి నియామకాన్ని చేపట్టారని తెలిపారు. అయితే వైసీపీ రాజకీయ లబ్ధి కోసం లేనిపోని విమర్శలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో 17,000 మంది కుటుంబాలలో వెలుగులు నిండాయని తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ ఇలాంటి ఆరోపణలు చేయడం ఆపాలని, లేని పక్షంలో బీసీ సంక్షేమ సంఘం ఉద్యమించాల్సుంటుందని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు రవీంద్రరాజు, కార్యదర్శులు కుసుము, గుర్రప్ప, జిల్లా మహిళా కార్యదర్శి సునీత తదితరులు పాల్గొన్నారు. కారణాలతోనే మీరే పెట్టారు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అట్లా ఈ ప్రభుత్వం ఫాలో అయింది. మీరిచ్చే జీవోని మీరే తప్పు పడితే దానికి ఎవరేం చేస్తారు? ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారికి నేను ఒక సూటిగా ఇంకో ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు ప్రభుత్వం అన్ని పత్రికల్లో ఎవరినైతే మీరు తీసుకొని వచ్చి వీరికి అర్హత ఉంది, ఈమెకి అర్హత ఉంది, వీళ్ళకి అర్హత లేనట్టుగా చేసి వీళ్ళకి ఉద్యోగాలు అని చెప్పారో వాళ్ళ పూర్తి వివరాలు ఈరోజు ప్రభుత్వం పత్రికల ముందు పెట్టింది. వాళ్ళ జిల్లా, ఏ గ్రామం, అతనికి ఉన్న అర్హత ఏంది, లేని అర్హత ఏంది అని కూడా మొత్తం వివరాలతో పెట్టింది. మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే ప్రభుత్వం ఈ రోజు ఆధారాలతో పెట్టిన ఆధారాలు మీరెందుకు చూపించాలని అడుగుతున్నారు. కేవలం ప్రజలను మభ్య పెట్టడానికి బోగస్ మాటలు మాట్లాడుతూ వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొంది ప్రశాంతంగా ఉంటే వాళ్ళతో మైండ్ గేమ్ ఆడడం అనేది ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులకంతా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చేసిన మంచి పనులు కొన్ని మేము అప్రిషియేట్ చేస్తాం. ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మీరు ఒక ఆప్కాస్ తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ చేశారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి రెగ్యులర్ ఉద్యోగంతో సరిసమానంగా ఊటో జీతాలు పడుతూ ఉంది. మేము అభినందిస్తాం మీరు చేసిన మంచి పని. మరి ఇదే పనిలో 17,000 మంది సంవత్సరాల కొద్ది ఉద్యోగాల కోసం కాచుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేసి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 17,000 ఉద్యోగాలు పారదర్శకమైన రిక్రూట్ జరిగితే మీరు ఈ రకం 17,000 మంది ఉద్యోగాలు పొందేటువంటి వాళ్ళ జీవితాలతో వాళ్ళతో మైండ్ గేమ్ ఆడడం ఏంటండి? మీరు ఇచ్చిన జీవో కదా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవో కాదు కదా, మీరు ఇచ్చిన జీవోనే కదా ఇంప్లిమెంట్ చేశారు. మళ్ళీ రెండవది స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగింది. నేను కూడా ఒక సాఫ్ట్బాల్ ఒలింపిక్స్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన, ఒక సాఫ్ట్బాల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన, ఈరోజు గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నా, అనేక క్రీడలు నేను గౌరవ సలహాదారుడిగా పనిచేస్తున్నా. అనగారిన వర్గాలు, పేద వర్గాలు, పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్పిరిట్స్ ఉన్నటువంటి వాళ్ళందరినీ మేము తీసుకొచ్చి వాళ్ళని రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేసి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు ఎంతో మంది ఆఫీసర్స్ స్క్రూటినీ కమిటీల కోటా కింద ఉద్యోగాలు వస్తే అది బోగస్ అంటారు. మరి నాకు అర్థం కాని వ్యవహారం. మీ ప్రభుత్వంలో చేసినంత కరెక్ట్ అన్నట్టు, ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ మొత్తం బోగస్ అన్నట్టు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. దయచేసి నిరుద్యోగులుగా ఉన్నటువంటి, ఉపాధి పొందినటువంటి, ప్రభుత్వ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళ జీవితాలతో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు. మేము మాట్లాడడం వేరే అయితే ఇది 60% బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలతో ఆటలాడటం అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉంది, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికే 11 సీట్లకు పరిమితమైనటువంటి మీ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజా సమస్యలపైన పోరాటం చేయండి, ప్రజల మన్ననలు పొందండి, మళ్ళా అధికారంలోకి రండి, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని ఈ బోగస్ మాటలు మాట్లాడతా, పేద వర్గాల జీవితాలతో ఆటలాడతా, ఏదో వాళ్ళ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు కరెక్ట్ కాదు. నిజంగా మీ దగ్గర ఉంటే ఆధారం ముందు పెట్టండి, ప్రెస్కి ఇవ్వండి. సో ఈ రవీంద్రరాజు, ఎల్లయ్య, పుల్లయ్య, ఇతను ఈ రకంగా ఉన్నాడు, ఈ పరిస్థితులు రాలేదని మీరు ప్రెస్కి ఇవ్వండి. ఈరోజు ఇచ్చారు కదా ప్రభుత్వం వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు, వాళ్ళ మార్కులు, ఇప్పుడు రానటువంటి వాళ్ళ వివరాలు కూడా ప్రభుత్వం ఇచ్చింది. మీరు పెట్టండి, ప్రూవ్ చేయండి. మీరు ప్రూవ్ చేయకుండా ఏదో మాట్లాడకుండా పోతే కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమం మానుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజా సమస్య పరిస్థితి ఉద్యమించండి, ప్రభుత్వం చేసినటువంటి నిజమైన తప్పులు ఎత్తి చూపించండి. అంతేగాని ఇట్లాంటివి కరెక్ట్ కాదని బీసీ సంక్షేమ సంఘం
దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది, తీవ్రంగా పరిగణిస్తోంది. అవసరం కూడా ఇది ఇంకా ఇట్లే పునరావృతం అయితే బీసీ సంక్షేమ సంఘం వీధి పోరాటాలకు మీ పైన సిద్ధమవుతుంది కూడా చరిత్ర. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.